గోవర్ధన్ది పక్కా మిడిల్ క్లాస్, ఇద్దరు అన్నయ్యలు, వాళ్ళ పిల్లలు. బాధ్యత కూడా తనే తీసుకుంటాడు. వదినల్ని గౌరవంగా చూసుకుంటాడు. తన పెత్తనంతో ఇంటిని ఖర్చుల్ని అదుపులో పెట్టుకుంటాడు. ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోడు. గోవర్ధన్ పెంట్ హౌస్ లోకి ఇందు అద్దెకు వస్తుంది. మెల్లగా గోవర్ధన్ కుటుంబంతో కలిసిపోతుంది. గోవర్ధన్ కి ఇందుకు మధ్య ప్రేమ చిగురిస్తుంది. గోవర్ధన్ తన కుటుంబంలోని ఇందును ప్రేమపూర్వకంగా ఆహ్వానించే తరుణంలో ఇందు గురించి ఓ నిజం తెలుస్తోంది. తన ఇంటికి ఇందు కావాలని వచ్చిందని, దాని వెనక ఓ మిషన్ ఉందని అర్థమవుతుంది. అప్పుడు గోవర్ధన్ ఏం చేశాడు? అసలు ఇంతకీ ఇందు గోవర్ధన్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే కథ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ చూడ్డానికి కంప్లీట్ ఫ్యామిలీ మెన్గా కనిపించాడు. సినిమాని దాదాపుగా తన భుజాలపై మోశాడు. నటన, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు. మృణాల్ ఓకే అనిపిస్తుంది. కొన్ని ఫ్రేముల్లో విజయ్ కంటే పెద్దదానిలా కనిపించింది. జగపతి బాబు రొటీన్ రీచ్ డాడీ పాత్రలో అలవాటైన ఎక్స్ప్రెషన్స్ తో ఏదో లాగించేశాడు. వెన్నెల కిషోర్ ఉన్న తన మార్కు కామెడీ ఈ సినిమాలో కనిపించదు. రోహిణి పర్వాలేదనిపించింది. మిగతా వారు తమ పరిధి మేరకు అలరించారు. టెక్నికల్ టీం, రచయితలు, దర్శకులు అయితే స్క్రిప్ట్ పకడ్బందీగా ఉంటుంది. బలమైన కాన్ఫ్లిక్ట్ రాసుకుంటారు. అయితే ఈ రెండు విషయాల్లోనూ పరశురామ్ చేతులెత్తేశాడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఏదో జస్ట్ ఓకే అనిపించేలా ఉన్నాయని చెప్తున్నారు. మరి ముఖ్యంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మృణాల్ ఠాకూర్, విజయ్ మధ్య కెమిస్ట్రీ ఆహా ఓహో అనే రేంజ్ లో వర్కౌట్ కాలేదని అంటున్నారు. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగిందని వెల్లడిస్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా సోసోగానే సాగింది. మరీ ముఖ్యంగా చాలా సీన్లు రియలిస్టిక్ గా అనిపించలేవని, యుఎస్ లో సాగే సీన్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎమోషనల్ గా సినిమా ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వదని, ఏదో అలా సాగిపోతుందని అంటున్నారు. కొంతమంది అయితే సీరియల్స్ తో ఫ్యామిలీ స్టార్ సినిమాను కంపేర్ చేస్తున్నారు. ఎడిటింగ్ కూడా చాలా వరకు కత్తెర చేయాల్సి ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా పేర్లేదని చెప్తున్నారు. పరశురామ్, విజయ్ దేవరకొండ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే గీతా గోవింద్లో 50% కూడా సాటిస్ఫై చేయలేకపోయారని వెల్లడిస్తున్నారు. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాని చూసే వాళ్ళు ఫ్యామిలీ స్టార్ నచ్చుతుంది. ఫ్యామిలీ మెన్ ఎంత గొప్పోడో చెప్పడానికి సినిమాలే తీయాలా ఏంటి, పుస్తకాలు వచ్చేస్తే సరిపోతుంది కదా అంటున్నారు.